ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందే అన్ని జట్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పలువురు స్టార్ ప్లేయర్స్ సీజన్కు దూరమయ్యారు. మరికొందరు ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో సీజన్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఐపీఎల్ అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిన చేతన్ సకారియాను జట్టులోకి తీసుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ని కేకేఆర్ 2025 మెగా వేలంలో 75 లక్షలకు దక్కించుకుంది. మెరుపు లాంటి బంతులతో ఐపీఎల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ ఆ తర్వాత అంతే అనూహ్యంగా మాయమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్ 2021 నుండి 24 వరకు ఆడిన ఉమ్రాన్ ప్రతి మ్యాచ్లోనూ ఫాస్టెస్ట్ బౌలర్ అవార్డును దక్కించుకుని ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. 2021లో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్ కేవలం 3 మ్యాచ్లే ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. 2022 సీజన్లో మాత్రం 14 మ్యాచ్లు ఆడి 22 వికెట్లు తీసి సత్తా చాటడంతో పాటు తన పేస్ రుచిని బ్యాటర్లకు చూపించాడు. ఆ తరువాత ఏడాది నుంచి ఉమ్రాన్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 8 మ్యాచ్లే ఆడి 5 వికెట్లు తీసుకున్నాడు. 2024లో మాత్రం ఒక్క మ్యాచ్లో, అది కూడా ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే 2022 ఐపీఎల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి ఉమ్రాన్ మాలిక్కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే టీ20లోనూ బీసీసీఐ సెలెక్ట్ చేసింది అతన్ని. స్పీడ్గా బౌలింగ్ చేస్తూ అంతే వేగంగా పరుగులు కూడా సమర్పించుకున్నాడు. దాంతో సెలెక్టర్లు ఉమ్రాన్ని పక్కన పెట్టారు. 10 వన్డేలు ఆడిన ఉమ్రాన్ 13 వికెట్లు, 8 టీ20లో 11 వికెట్లు తీసుకున్నాడు. కాగా గాయం కారణంగా ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్ నుండి తప్పుకోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక అతడి స్థానంలో కేకేఆర్ జట్టులోకి సకారియా ఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్లో పుట్టి దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడుతున్న చేతన్ సకారియా గత సీజన్లో కేకేఆర్తో పాటే ఉన్నాడు. కానీ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అరంగేట్రం చేసి 2022-23 సంవత్సరాలలో రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు. సకారియా తన ఐపీఎల్ కెరియర్లో 19 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఇక 2021లో టీమిండియా తరపున అరంగేట్రం చేసి 1 వన్డే 2 టీ20లు ఆడాడు. ఇక ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సకారియాని 75 లక్షల బేస్ ప్రైజ్ ధరకు దక్కించుకుంది. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు అజింక్య రహానే సారథిగా ఎంపికవగా భారీ ధర పెట్టి కొన్న వెంకటేష్ అయ్యర్కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఆరంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ వేట షురూ కానుంది.